everyone, welcome back to my channel Study World by Nikhil. Today మన టాపిక్ ఏంటంటే లేయర్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఎ క్లౌడ్. ఏదైతే ఒక క్లౌడ్కి ఒక లేయర్డ్ ఆర్కిటెక్చర్ అయితే ఉంటుంది. ఆర్కిటెక్చర్ గురించి ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, ఇంకా ప్రీవియస్గా మనం చెప్పిన ప్రతి సబ్జెక్ట్ ప్రతి టాపిక్స్ అనేది ప్రతి పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకే, ప్రీవియస్గా మనం HTML అండ్ CSS, పైథాన్, ఆపరేటింగ్ సిస్టమ్, క్లౌడ్ కంప్యూటింగ్ అన్ని సబ్జెక్ట్స్ అయితే చెప్తున్నాము. ఇన్కేస్ మీకు కావాల్సిన సబ్జెక్ట్ అయినా ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి మన ప్లేలిస్ట్ అయితే మీరు ఆ వీడియోస్ అయితే చూడొచ్చు. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్, లేయర్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ద క్లౌడ్. దీని గురించి అయితే చెప్తాను చూడండి. A layered cloud architecture design is a hierarchical structure that separates cloud computing resources into distinct layers. ఏదైతే క్లౌడ్ కంప్యూటింగ్ కావాల్సిన రిసోర్సెస్ ఉన్నాయో ఆ రిసోర్సెస్ని వీళ్ళకి ఒక హైరారికల్ స్ట్రక్చర్లో అయితే దీన్ని డిజైన్ చేశారు. ఓకేనా, ఒక్కొక్క స్ట్రక్చర్కి ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఓకే, అది లేయర్డ్ ఆర్కిటెక్చర్ అంటే. ఇప్పుడు దీని ఒక ఇమేజ్ అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి 3 లేయర్స్, మొత్తం టోటల్గా 4 లేయర్స్. అప్లికేషన్ లేయర్, ప్లాట్ఫామ్ లేయర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్ అండ్ డేటా సెంటర్ లేయర్. మొత్తం టోటల్గా 4 లేయర్స్ అయితే మనకు ఉన్నాయి. ఓకేనా, ఈ 4 లేయర్స్ని 3 పర్సన్స్ అయితే యూజ్ చేసుకుంటారు. ఓకేనా, ఆ 3 పర్సన్స్ ఎవరంటే ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి యూజర్, సెకండ్ వన్ సాఫ్ట్వేర్ డెవలపర్ అండ్ థర్డ్ వన్ సిస్టమ్ అడ్మిన్. ఈ 3 మెంబర్స్ అయితే ఈ రిసోర్సెస్ అయితే యూజ్ చేసుకుంటారు. యూజర్ యూజ్ చేసేది సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, దాన్ని మనం SaaS అంటాం. సాఫ్ట్వేర్ డెవలపర్ యూజ్ చేసి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సిస్టమ్ అడ్మిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఇలా టోటల్గా 3 సర్వీసెస్ ఉంటాయి. ఒకవేళ మిమ్మల్ని క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఒకవేళ ఈ లేయర్ గురించి అడిగాడు అనుకోండి, క్లౌడ్ కంప్యూటింగ్ లేయర్ అని, ఇదే రాయొచ్చు. ఆర్ ఎల్స్ ఎక్స్ప్లెయిన్ ద సర్వీసెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అని అడిగితే ఈ 3 లేయర్స్ గురించి రాయొచ్చు. ఓకేనా, ఈ 2 క్వశ్చన్స్ కింద ఇవి అయితే యూజ్ అవుతాయి. Explain the types of the services provided by the cloud computing or as cloud computing layers. ఓకే, ఒకసారి ఇమేజ్ అయితే చూడండి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ అంటే ఏమేమి ఉంటుంది? జీమెయిల్, ఫేస్బుక్, సేల్స్ఫోర్స్, యూట్యూబ్, ఇవన్నీ మనకి అప్లికేషన్ లేయర్లోకి వస్తాయి. అంటే ఒక పర్సన్ అనేవాడు యూజ్ చేసేది ప్రతి దాన్ని మనకి అప్లికేషన్ లేయర్లోకి వస్తాయి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏముంది? జీమెయిల్, ఫేస్బుక్, సేల్స్ఫోర్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, మనం యూజ్ చేసేది ప్రతిదీ అప్లికేషన్ లేయర్లోకి వస్తుంది. సెకండ్ వన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ లేయర్. ప్లాట్ఫామ్ యాజ్ ఎ లేయర్ అంటే ఒక సాఫ్ట్వేర్ డెవలపర్కి ఒక దాన్ని డెవలప్ చేయాలంటే వాడికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కోడింగ్ యూజ్ చేస్తున్నాం, విజువల్ స్టూడియో కూడా ఈజ్ అ ప్లాట్ఫామ్. అలాగే సాఫ్ట్వేర్ డెవలపర్స్ కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి. ఆ ప్లాట్ఫామ్ అమెజాన్, సింపుల్, గూగుల్ యాప్ ఇంజిన్, ఇంకా చాలానే అయితే ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్గా జస్ట్ మనకి ఇక్కడ 2 అయితే ఇచ్చారు. ఇంకా థర్డ్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఇందులోకి వచ్చేప్పటికి 2 కింద సెపరేట్ చేశారు. ఫస్ట్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్ అండ్ సెకండ్ వన్ డేటా సెంటర్ లేయర్. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్లోకి వచ్చేటప్పటికి ఈ 3 వస్తాయి: ర్యాక్ స్పేస్, ఫ్లెక్సీ స్కేల్, అమెజాన్ వెబ్ సర్వీస్. అదే డేటా సెంటర్ లేయర్లోకి వచ్చేప్పటికి డైరెక్ట్గా ఒకటే డేటా సెంటర్స్. చాలామందికి డేటా సెంటర్స్ అంటే తెలిసే ఉంటుంది, ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యే ప్లేస్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇంకా ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్కి అయితే మనం వెళ్దాం. గో టు నెక్స్ట్ స్లైడ్. ఫస్ట్ వన్ అప్లికేషన్ లేయర్. మీకు ప్రీవియస్గానే చెప్పాను, అప్లికేషన్ లేయర్ అంటే ఒక పర్సన్ అనేవాడు ఏవైతే అప్లికేషన్స్ యూజ్ చేసుకుంటారో, ఇన్స్టాగ్రామ్, జీమెయిల్, యూట్యూబ్, అవన్నీ మనకి అప్లికేషన్ లేయర్లోకి వస్తాయి. ఓకేనా, ఇక్కడ ఏదైతే మనకి ప్రీవియస్ ఇమేజ్ చూపించానో ఆ ఇమేజ్ ఆధారంగా మనకు ఫస్ట్ పాయింట్ అయితే ఉంటుంది. ద అప్లికేషన్ లేయర్ విచ్ ఈజ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ వేర్ ద యాక్చువల్ క్లౌడ్ యాప్స్ ఆర్ లొకేటెడ్. ఏవైతే మనకి ఉండే క్లౌడ్ యాప్స్ ఉంటాయో ఆ క్లౌడ్ యాప్స్ అన్ని ఒక టాప్ లేయర్లో అయితే ఉంటాయి. మనం ఇందాక చూసినట్టు సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, మనకి అక్కడ ఏమొచ్చింది? అప్లికేషన్ లేయర్ వచ్చింది. దానికి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? మనం చూసింది జీమెయిల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్. ఓకే, these layers consist of different cloud services which are used by the cloud users. క్లౌడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో అంటే మనమే, వాళ్ళకి కావాల్సిన ప్రతి ఫ్యూచర్ సర్వీస్ అవన్నీ మనకి అక్కడ ప్రొవైడ్ చేస్తారు. యూజర్స్ కెన్ యాక్సెస్ దిస్ అప్లికేషన్ అకార్డింగ్ టు దర్ నీడ్స్. మనకి నీడ్స్ తగ్గట్టుగా యూజ్ చేసుకుంటాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామే చూసుకుందాం. మనం ప్రతిదీ ఫీడ్ అనేది ఇస్తున్నాం, అందులోకి పోస్టర్స్ అవన్నీ ఇస్తున్నాం. అవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? ఒక డేటా సెంటర్లో స్టోర్ అవుతాయి. అక్కడ స్టోర్ అవ్వడానికి మనం యూజ్ చేసే ప్లాట్ఫామ్, ఫస్ట్ యూజర్స్ యూజ్ చేసేది అప్లికేషన్ ఇన్స్టాగ్రామ్. ఓకే, అర్థమైంది కదా? ఇన్ ఆర్డర్ ఫర్ అన్ అప్లికేషన్ టు ట్రాన్స్ఫర్ డేటా, ద అప్లికేషన్ లేయర్ డిటర్మిన్స్ వెదర్ కమ్యూనికేషన్ పార్ట్నర్స్ ఆర్ అవైలబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, అప్లికేషన్లో ఒక డేటాను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబే తీసుకుందాం. నేను యూట్యూబ్ వాడుతున్నాను, ఐఎమ్ యూట్యూబర్. నేను ఏం చేస్తాను, ఏవైతే వీడియోస్ నేను రికార్డ్ చేస్తానో అది మీకు పోస్ట్ చేస్తున్నాను. కమ్యూనికేషన్ ఎవరితో అవ్వాలి? నేను సర్వర్తో. ఆ సర్వర్తో కమ్యూనికేషన్ లేకుండా నా వీడియో అనేది మీకు యూట్యూబ్లో అప్లోడ్ అవుతుందా? మీరు చూడగలరా? జరగదు. అదే అనమాట. వెదర్ ఇనఫ్ క్లౌడ్ రిసోర్సెస్ ఆర్ యాక్సెసిబుల్ ఫర్ ద రిక్వైర్డ్ కమ్యూనికేషన్ ఇస్ డిసైడెడ్ ఎట్ ద అప్లికేషన్ లేయర్. ఎవరికైతే ఎండ్ యూజర్కి మనం పంపిస్తున్నామో ఆ యూజర్కి కమ్యూనికేషన్ ఉంటేనే మన డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, ద అప్లికేషన్ లేయర్ ఇన్ పర్టికులర్ ఈ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాసెసింగ్ ఐపీ ట్రాఫిక్ హ్యాండింగ్ లైక్ ప్రోటోకాల్స్ లైక్ టెల్నెట్ అండ్ ఎఫ్టిపి. టెల్నెట్ అంటే టెలికమ్యూనికేషన్ ప్రోటోకాల్, ఎఫ్టిపి అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఈ అప్లికేషన్ లేయర్లో మనం మేజర్గా చేసేది ఏంటంటే ట్రాన్స్ఫరింగ్. ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఏదైనా డేటా ప్యాకెట్ కానీ ఒక ఇమేజెస్ సంథింగ్ ఏదైనా సరే డేటా ప్యాకెట్స్ రూపంలోనే వెళ్తుంది. అలా వెళ్ళడానికి ఏదైనా మనకు ఫస్ట్ కావాల్సింది కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ లేనిది మనం డేటా ట్రాన్స్ఫర్ చేయలేం, మనం ఫీడ్ కూడా ఇవ్వలేం. ఓకేనా? ఇవన్నీ హ్యాండిల్ చేసే ప్రోటోకాల్స్ ఏంటి? టెల్నెట్ అండ్ ఎఫ్టిపి. ఇంకా బ్రౌజర్స్ పరంగా వచ్చేటప్పటికి మనకు కొన్ని ఉన్నాయి. హెచ్టిటిపి ప్రోటోకాల్స్, హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్, ఎస్ఎంటిపి ప్రోటోకాల్. ఓకేనా? ఇవన్నీ యూజ్ చేసుకుని మనకి ఈ డేటా అనేది జరుగుతుంది. అదంతా జరిగేది ఎక్కడ అంటే అప్లికేషన్ లేయర్లో. ఓకే, అర్థమైంది కదా? సెకండ్ వన్ ప్లాట్ఫామ్ లేయర్. మనకి ప్లాట్ఫామ్ లేయర్కి వచ్చేటప్పటికి ఎవరికి? మెయిన్గా డెవలపర్స్కి. ఓకేనా? డెవలపర్సే అప్లికేషన్స్ని డెవలప్ చేయగలరు. ఓకేనా? అప్లికేషన్ లేయర్లో అది ప్లాట్ఫామ్ లేయర్లో కావాల్సింది ఏంటి? డెవలప్ చేయడానికి కావాల్సిన డేటా కావాలి, సాఫ్ట్వేర్స్ కావాలి, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్స్ కావాలి. అవన్నీ ప్రొవైడ్ చేసే వాళ్ళే గూగుల్ యాప్ ఇంజిన్. ఓకే, మీకు స్టార్టింగ్ ఎగ్జాంపుల్ ఆ ఇమేజ్లో కూడా నేను చూపించాను, చూసారా లేదా? గూగుల్ యాప్ ఇంజిన్. నా కర్సర్ దగ్గర చూడండి. ఈ గూగుల్ యాప్ ఇంజిన్ చాలామంది యూజ్ చేసి ఉండొచ్చు మేబీ. ఓకేనా? ఇప్పుడు ఇండెప్త్గా అయితే తెలుసుకుందాం. ద ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ మేకప్ దిస్ లేయర్. ఈ రెండు ఒక కొలాబరేషన్తోనే మనకి ఈ ప్లాట్ఫామ్ లేయర్ అనేది అవుతుంది. ఓకేనా? యూజర్ షుడ్ బి ఏబుల్ టు rely on this platform, provide them with scalability, dependability, and security protection, which gives us users a space to create their apps, test operating system operational processes, and keep track of execution outcomes and performance. SaaS application implementations, application layer foundation. మీకు ప్లాట్ఫామ్ లేయర్ ఎందులోకి వచ్చింది? మనకి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లోకి వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ప్లాట్ఫామ్ లేయర్ అయిన తర్వాత వచ్చే లేయర్ ఏంటి? అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ ఎందులోకి వస్తుంది? సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్లోకి వస్తుంది. అదే పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారు, సాఫ్ట్వేర్ సర్వీస్ అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్స్ అప్లికేషన్ లేయర్ ఫౌండేషన్. ఓకేనా? ఇప్పుడు ఆ పాయింట్ గురించి ఇంకా క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ప్లాట్ఫామ్ అనేది యూజ్ చేసుకుని ఒక అప్లికేషన్ రెడీ చేస్తారు. చాలామంది తెలిసి ఉంటుంది, అప్లికేషన్ రావాలంటే చాలా టెస్ట్స్ అయితే జరుగుతాయి. ఎందుకంటే ఎలాంటి బగ్స్ ఉండకూడదు, ఎలాంటి సెక్యూరిటీ బ్రీచెస్ జరగకూడదు. అవన్నీ చెక్ చేయాలంటే వీళ్ళకి కావాల్సింది ఒక ఎన్విరాన్మెంట్. ఆ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేసేది ప్లాట్ఫామ్. అదే చూడండి, యూజర్ షుడ్ బి ఏబుల్ టు రిలై ఆన్ ద ప్లాట్ఫామ్, ప్రొవైడ్ దెమ్ విత్ స్కేలబిలిటీ. స్కేలబిలిటీ ఏంటి? ఒక పర్సన్కి ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే స్కేలబిలిటీ కావాలి. స్కేలబిలిటీ అంటే వాడికి కావాల్సిన రిసోర్సెస్ ఇంక్రీజ్ అవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి. నెక్స్ట్ డిపెండబిలిటీ, కంప్లీట్గా ఆ ప్లాట్ఫామ్ మీద డిపెండ్ అయ్యి తనకు కావాల్సిన వర్క్ అన్ని చేసుకుంటాడు. మెయిన్గా సెక్యూరిటీ ప్రొటెక్షన్, డేటా బ్రీచ్ అవ్వకుండా, కోడ్ లీక్ అవ్వకుండా వీళ్ళు యాప్స్ అనేది డెవలప్ చేస్తారు. అలాంటి సెక్యూరిటీ ప్రొటెక్షన్ అన్నీ కూడా ఒక యాప్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతాయి. విచ్ గివ్స్ యూజర్స్ ఏ స్పేస్ టు క్రియేట్ దేర్ యాప్స్. ఆ యాప్స్ని క్రియేట్ చేసుకోవడానికి ఈ అన్ని రిక్వైర్మెంట్స్తో ఒక స్పేస్ అనేది కావాలి. అది మెయిన్గా ఆ పాయింట్ ఒక ఉద్దేశం. ద ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ లేయర్ ఈజ్ టు డిప్లాయ్ అప్లికేషన్స్ డైరెక్ట్లీ ఆన్ VMs. ప్రీవియస్గా నేను వీడియోస్లో వర్చువలైజేషన్ అంటే ఏంటి అవన్నీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఇది చెప్తే ఇంకా లెంతీ అయిపోతుంది.
ఇన్ కేస్ ఆ పాయింట్ తెలియకపోతే ఐకార్డ్స్లో నేను వీడియోస్ మెన్షన్ చేస్తాను, ఒకసారి వీడియోస్ అయితే చూసానండి, తక్కువ టైమే ఉంటుంది. ఓకే, అదనమాట. ఏదైతే వీళ్ళు టెస్ట్ చేస్తున్నారో అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు మోటో ఏంటి, డైరెక్ట్గా విఎమ్స్లోనే దాన్ని డిప్లాయ్ చేయాలి. ఎందుకంటే వర్చువల్ మిషన్లో వీళ్ళు డిప్లాయ్ చేసి చెక్ చేసుకుంటారు అన్నీ. ఓకేనా, మళ్ళీ దాన్ని రోల్ అవుట్ చేసి అవన్నీ చేసేటప్పటికి ప్రాబ్లం అవుతుంది. అదే విఎమ్స్లో అయితే ఎలాంటి డేటా లాస్ అవ్వదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఆ లాస్ అయినా ఏదైతే మన సిస్టంలో ఉండే డేటా దానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అందుకనే వీళ్ళు యూజ్ చేసుకునే ఫస్ట్ ప్లాట్ఫామ్ విఎమ్స్. ఓకేనా, ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్స్ మేకప్ దిస్ ప్లాట్ఫామ్ లేయర్. మనం ప్రీవియస్గా చెప్పినట్టు ఫస్ట్ పాయింట్లో ఆపరేటింగ్ సిస్టము అప్లికేషన్ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసుకుని ఈ ప్లాట్ఫామ్ లేయర్ అనేది అవుతుంది, విచ్ ఇస్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్ పైన ఉంటుంది. ద ప్లాట్ఫామ్ లేయర్స్ గోల్స్ ఈజ్ టు లెస్ దెన్ ద డిఫికల్టీ ఆఫ్ డిప్లాయింగ్ ప్రోగ్రామర్స్ డైరెక్ట్లీ ఇంటూ విఎమ్స్. దీనివల్ల దీని యూజ్ ఏంటంటే విఎంలో డిప్లాయ్ చేయాలంటే ప్రీవియస్గా చాలా ప్రాబ్లం అయితే ఉంది. ఎప్పుడైతే ఈ ప్లాట్ఫామ్ లేయర్ అనేది ఇంప్లిమెంట్ అయిందో వీళ్ళు డైరెక్ట్గా విఎంలోకి డిప్లాయ్ చేయడానికి చాలా ఈజీ అయింది. ఇప్పుడు స్మాల్ ప్రోగ్రామర్స్ కూడా వాళ్ళు కోడ్ రాసుకుని టెస్టింగ్ చేసుకుని డైరెక్ట్గా విఎంలోకి అయితే దీని అయితే డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ Google App Engine functions at the platform layer to provide API support for implementing storage, databases and business logic of ordinary web apps. ఎందుకంటే డేటా సెంటర్స్ మెన్షన్ చేశారు చూడండి, డేటాబేసెస్ ఇంప్లిమెంటింగ్ స్టోరేజ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ రన్ అవ్వాలంటే చాలామంది ఏపీఎస్ యూజ్ చేస్తారు. ఆ ఏపీఎస్ ద్వారా ఏవైతే వేరే ప్లేస్ ఉన్న డేటా ఏదైతే ఉందో అది ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఫోన్పే యూజ్ చేస్తారు. ఫోన్పేలో మనం మనీ ట్రాన్స్ఫర్ చేయగలం, రప్పించుకోగలం అండ్ బ్యాలెన్స్, ఇవి మాత్రమే వస్తుంది. కానీ మినీ స్టేట్మెంట్స్ అయితే రావు. ఎందుకు రావు? ఎందుకంటే బ్యాంక్ అనేది వాళ్ళకి డేటా అయితే ఇవ్వట్లా, జస్ట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఇస్తుంది. బ్యాంకింగ్ సెక్టార్లో అది ఒరిజినల్గా బ్యాంక్స్లో ఏవైతే ఒక యూజర్ అనేవాడు వాళ్ళ దగ్గర ఉంటాడో ఆ యూజర్ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుందంటే ఏపీఐ. ఒక ఏపీఐ క్రియేట్ చేసి బ్యాంక్ నుంచి ఫోన్పేస్కి డైరెక్ట్గా బ్యాలెన్స్ ఒకటి మాత్రమే చెక్ చేసుకుని ఒక పర్మిషన్ ఇస్తుంది. అలాగే ఎవరైనా ఒక ప్రోగ్రామర్స్ అనేవాళ్ళు ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి వేరే స్పేస్లో ఉన్న కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే కావాలనుకుంటారు. ఓకేనా, అది ఇచ్చేది ఒక ఏపీఐ ద్వారా ఇస్తారు. అలాంటిది కూడా ఈ గూగుల్ యాప్ ఇంజిన్ అనే దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్. దిస్ లేయర్ ఆఫ్ వర్చువలైజేషన్ వేర్ ఫిజికల్ రిసోర్సెస్ ఆర్ divided into a collection of virtual resources using virtualization technologies like Xen, KVM and VMware. ఎవరికైతే వర్చువలైజేషన్ తెలుసో వాళ్ళకి డైరెక్ట్గా పాయింట్ అర్థమైపోతుంది. ఎందుకంటే వర్చువలైజేషన్ అంటే చెప్పాం, ఏదైతే మనకి ఫిజికల్ రిసోర్సెస్ ఉందో దాన్ని వర్చువలైజేషన్ లేయర్ ఒకటి క్రియేట్ చేసి మల్టిపుల్ రిసోర్సెస్ని మల్టిపుల్ టాస్క్ సప్లై చేస్తుంది. అది మనకి ఇందులోకి వస్తుంది అనమాట. ఇట్ ఈస్ ద లేయర్ ఆఫ్ వర్చువలైజేషన్ వేర్ ఫిజికల్ రిసోర్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఏ కలెక్షన్ ఆఫ్ వర్చువల్ రిసోర్సెస్. అంటే ఒక హైపర్ విజర్ దాన్ని యూజ్ చేసుకుని ఇదంతా ప్రాసెస్ చేస్తారు. అదంతా మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పాం. అది ఎలా యూజ్ చేసుకుంటారంటే టెక్నాలజీస్ అనేవి Xen, KVM అండ్ VMware ఇవి యూజ్ చేసుకుని చేయొచ్చు. ఓకేనా, దిస్ లేయర్ సర్వ్స్ యాజ్ ఎ సెంట్రల్ హబ్ ఆఫ్ ద క్లౌడ్ ఎన్విరాన్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్ అనేది ఒక సెంట్రల్ హబ్గా ఉంటుంది. హబ్ అంటే ఏంటి, హార్ట్ ఆఫ్ ద నెట్వర్క్ అదనమాట. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్ అనేది కూడా అలాగే బేస్ అవుతుంది. Where resources are constantly added utilizing a variety of virtual techniques, or virtualization techniques. ఇది వచ్చేటప్పటికి ఏం చెప్తుంది, ఇది కాన్స్టెంట్గా యాడ్ అవుతూనే ఉంటుంది, టెక్నిక్స్ అని యాడ్ చేసుకుంటూనే ఉంటుంది ఇంకా బెటర్మెంట్ కోసం. ఏ బేస్ అపాన్ విచ్ ఏ క్రియేట్ ది ప్లాట్ఫామ్ లేయర్. మెయిన్ ఉద్దేశం ఏంటి, ఒక ప్లాట్ఫామ్ లేయర్ అని క్రియేట్ చేయడం. దీనివల్ల ఏమవుతుంది, వర్చువల్ నెట్వర్కింగ్ క్రియేట్ చేసుకోవచ్చు, స్టోరేజ్ని క్రియేట్ చేసేచ్చు, కంప్యూటర్ రీసెర్చ్ కూడా ఉంటాయి. గివ్స్ యూజర్స్ ద ఫ్లెక్సిబిలిటీ దే వాంట్. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ లేయర్ ఏదైతే మనం ప్రీవియస్గా డిస్కస్ చేసామో దాన్ని క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటి, మేజర్గా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ని తీసుకోవడం. ఆ రిసోర్స్ని ఇవ్వాలంటే మనకు ఒకటి కావాలి కదా, అదంతా ప్రొవైడ్ చేసేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్ని యూజ్ చేసుకుని వీళ్ళకి ఏవైతే రిసోర్సెస్ కావాలో ఆ రిసోర్సెస్ అని అలొకేట్ అవుతాయి. అర్థమైంది కదా. ఆ రిసోర్సెస్ మల్టిపుల్గా రావాలంటే మనకి ఏంటివి, మెయిన్ వర్చువలైజేషన్ అనేది ఉండాలి. ఆ వర్చువలైజేషన్ అనేది అప్లై చేసి కరెక్ట్గా ప్రాసెస్ అయ్యే ప్లేసే వన్ అండ్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్. అదనమాట. ఇప్పుడు క్లియర్గా అర్థమై ఉంటుంది మీకు. ఓకేనా,
ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాడు క్లియర్గా, ఏవైతే వీళ్ళకి కావాల్సినవన్నీ ఉన్నాయో అదంతా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఆ యూజర్కి ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఏది కావాలంటే అది తీసుకోవడానికి. ఓకేనా, ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఆటోమేటెడ్ రిసోర్స్ ప్రొవిజనింగ్ ఈజ్ మేడ్ బై పాసిబుల్ బై వర్చువలైజేషన్ విచ్ ఆల్సో ఇంప్రూవ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్. వర్చువలైజేషనే ఉంటుంది మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్లో, ఎందుకంటే ఈ వర్చువలైజేషన్ అనే కాన్సెప్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్కి మెయిన్ పార్ట్ అనమాట. ఈ వర్చువలైజేషన్లో ఏం చెప్పాం మనం క్లియర్గా, ఏవైతే ఉన్న రిసోర్సెస్ ఉన్నాయో అవి మల్టిపుల్గా క్రియేట్ అయ్యి ఏవైతే టాస్క్లు ఉన్నాయో ఆ టాస్క్ ఇది ఇస్తుంది. ఇక్కడ అదే చెప్తున్నారు, వర్చువలైజేషన్ అనేది లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్ మేనేజ్ చేయడం చాలా కష్టం. ఈ వర్చువలైజేషన్ వల్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా ఇంప్రూవ్ అయింది. ఓకేనా, ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్ సమ్టైమ్స్ రిఫర్డ్ టు యాజ్ వర్చువలైజేషన్ లేయర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్ని ఏం కూడా అనొచ్చు, వర్చువలైజేషన్ లేయర్ అని కూడా అనొచ్చు. పార్టీషన్స్ ఆఫ్ ద ఫిజికల్ రిసోర్సెస్ యూజింగ్ వర్చువలైజేషన్ టెక్నాలజీస్ లైక్ Xen, KVM హైపర్విజర్ అండ్ VMware టు క్రియేట్ ఎ పూల్ ఆఫ్ కంప్యూట్ అండ్ స్టోరేజ్ రిసోర్సెస్. అదే పాయింట్ అబ్బా, ఏదైతే మనకు కంప్లీట్గా రిసోర్సెస్ ఉన్నాయో ఆ రిసోర్సెస్ అనేది ఒక చోటకి తీయచ్చి దాని నుంచి ఒక్కొక్క టాస్క్ స్ప్లిట్ అవ్వడం, దాని గురించే చెప్తున్నాడు. ఓకేనా, the infrastructure is crucial to cloud computing since virtualization technologies are only ones that can improve many vital capabilities like dynamic resource assignment. డైనమిక్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, ఆటోమేటిక్గా రిసోర్స్ కావాలంటే రిసోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం. ఓకేనా, ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్లోకి వచ్చేటప్పటికి మెయిన్గా కావాల్సింది డైనమిక్గా రిసోర్స్ని అసైన్ చేయడం. ఎందుకంటే ఒక పర్సన్ ఉండి బాబు ఇవ్వు అంటే ఇవ్వడం అలా కాదు, ఎప్పుడైతే రిసోర్స్ అవసరమో ఆటోమేటిక్గా సిగ్నల్ వస్తుంది, ఆ సిగ్నల్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ఆ రిసోర్స్ అనేది ఆ పర్సన్కి ఆ యూజర్కి ఎలకేట్ అవ్వాలి. అదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్లో బాగా యూజ్ అవుతుంది అనమాట. అదే పాయింట్ ఉంది, క్రూషియల్ టు క్లౌడ్ కంప్యూటింగ్ సిన్స్ వర్చువలైజేషన్ టెక్నాలజీస్ ఆర్ ఓన్లీ వన్ దట్ కెన్ ప్రొవైడ్ మెనీ వైటల్ క్యాపబిలిటీస్. ఏవైతే క్యాపబిలిటీస్ కావాలో అవన్నీ ప్రొవైడ్ చేస్తుంది, లైక్ డైనమిక్ రిసోర్స్ అసైన్మెంట్. ఇది ఒక ఎగ్జాంపుల్ కింద వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఫైనల్లీ లాస్ట్ వన్, data center layer. In a cloud environment, this layer is responsible for managing physical resources such as servers, switches, routers, power supplies and cooling systems. Cloud environment లో మెయిన్ వచ్చేటప్పటికి డేటా సెంటర్ లేయర్. ఆ డేటా సెంటర్ లేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డేటా సెంటర్ లేయర్ సరిగ్గా లేకపోతే అప్లికేషన్ అనేది కూడా డెవలప్ అవ్వదు. అందుకే ఇది చాలా రెస్పాన్సిబుల్ అని చెప్పారు. ఇంపార్టెంట్ కాదు, రెస్పాన్సిబుల్ అని వాడాం, ఆ బోర్డ్ అనేది చాలా పెద్దది. ప్రొవైడింగ్ యూజర్స్ విత్ సర్వీసెస్ రిక్వైర్స్ ఆల్ ద రిసోర్సెస్ టు బి అవైలబుల్ అండ్ మేనేజింగ్ డేటా సెంటర్స్. ఓకే, ఎన్ యూజర్ కావాల్సిన సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం, ద రిసోర్సెస్ టు బి అవైలబుల్ అండ్ మేనేజ్డ్ ఇన్ డేటా సెంటర్స్. ఏవైతే వీళ్ళకి కావాల్సిన డేటా ఉంటుందో అవన్నీ అవైలబుల్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం మేనేజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే కొన్ని ఫంక్షన్స్ అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా డేటా అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది, ఆ డేటా అప్డేటెడ్ అనేది మనకు స్టోర్ అవ్వాలి, అందుకే ఈ మేనేజ్ అనే బోర్డ్ అనేది యూజ్ చేస్తారు. ఫిజికల్ సర్వర్స్ కనెక్ట్ త్రూ హై స్పీడ్ ఆఫ్ డివైజెస్ సచ్ as రౌటర్స్ అండ్ స్విచెస్ టు ద డేటా సెంటర్. ఏవైతే ఈ డేటా సెంటర్స్ ఉంటాయో ఆ డేటా సెంటర్కి డేటా అనేది ఎలా మూవ్ అవుతుంది, ఫిజికల్ సర్వర్స్ నుంచి హై స్పీడ్గా మూవ్ అవుతుంది. దేని ద్వారా, స్విచెస్ అండ్ రౌటర్స్ ద్వారా. ఎప్పుడైతే రౌటర్స్ అనేవి ఫాస్ట్గా ఉంటాయో అప్పుడే ఆ డేటా అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది, అప్డేషన్ అనేది కూడా ఫాస్ట్గా ఉంటుంది, మనకి ఈ స్పీడ్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట మెయిన్గా ఇక్కడ. ఓకేనా, ఏ సింగిల్ డేటాబేస్ యూజ్డ్ బై ఎనీ మైక్రో సర్వీసెస్ క్రియేటింగ్ ఏ వెరీ క్లోజ్ కప్లింగ్. కప్లింగ్ అంటే ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకి కప్లింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీకు క్లియర్ ఎగ్జాంపుల్ ఒకసారి మళ్ళీ చెప్పాలంటే, వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ చాలామందికి ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవుటర్ లూప్లో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం, ఓకేనా. ఒక ఇన్నర్ ఫర్ లూప్లో ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఇక్కడ ఈ వేరియబుల్ ఉండే వాల్యూ వేరు, బయట ఉన్న వేరియబుల్కి ఉన్న వాల్యూ వేరు, బట్ వేరియబుల్ నేమ్ ఈజ్ సేమ్. ఇప్పుడు ఈ రెండింటికి చేంజ్ చేసుకునే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా ఫస్ట్ ఒక వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాం,
నెక్స్ట్ కొన్ని స్టేట్మెంట్స్ తర్వాత a = 10 అని ఇచ్చాం. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా వేరియబుల్ అనేది మారిపోతుంది వాల్యూ అనేది. అలాగే బయటకు ఉన్న దానికి లోపల ఉన్న దానికి ఎలా అయితే సంబంధం లేదో అది లూజీ కప్లింగ్. అలా కాకుండా ఫస్ట్ a = 10 నెక్స్ట్ కింద a = 5 తర్వాత a = 10 అని మార్చామనుకో, రెండింటికి వెరీ క్లోజ్ కప్లింగ్ ఉన్నట్టు అనమాట. ఓకేనా, అంటే ప్రతిదానికి కనెక్ట్ ఉందని చెప్పడమే కప్లింగ్ అంటే. వెరీ క్లోజ్ కప్లింగ్ అంటే ఇంకా స్ట్రాంగ్ బాండ్ ఉందని చెప్పడం. ఓకే, యాజ్ అ రిజల్ట్ ఇట్ ఈస్ హార్డ్ టు డిప్లాయ్ న్యూ ఆర్ ఎమర్జింగ్ సర్వీసెస్ సెపరేట్లీ. సపరేట్గా వీళ్ళు సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం అనేది చాలా కష్టం. ఇఫ్ సచ్ సర్వీసెస్ నీడ్ డేటాబేస్ మోడిఫికేషన్స్ దట్ మే హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ అదర్ సర్వీసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్లో వాల్యూస్ ఉన్నాయి, సంథింగ్ డేటా ఉంది, సేమ్ అదే డేటాని మళ్ళీ ప్రొవైడ్ చేయడం అనేది చాలా కష్టం. అదే ఇక్కడ వీళ్ళు చెప్పే పాయింట్ అనమాట. ఒకవేళ కొత్తది క్రియేట్ చేసి చేసుకోవడం అన్నా కూడా అది కొంచెం కష్టతరమైనది అని చెప్తున్నాడు. అదే అంటున్నాడు, యాజ్ ఎ రిజల్ట్ ఇట్ ఈస్ హార్డ్ టు డిప్లాయ్ న్యూ ఆర్ ఎమర్జింగ్ సర్వీసెస్. కొత్తది క్రియేట్ చేయడం చాలా కష్టం సెపరేట్లీ ఇఫ్ సచ్ సర్వీసెస్ నీడ్ డేటాబేస్ మోడిఫికేషన్. ఎప్పుడైతే ఇలా సపరేట్ చేయడానికి డేటాబేస్ ఒక అవసరం ఉంటుందో అది చాలా డిఫికల్ట్. దట్ మే హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ అదర్ సర్వీసెస్. దీనివల్ల ఏమొచ్చే ప్రాబ్లం ఏంటి, అదర్ సర్వీసెస్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అప్లికేషన్స్కి మనకి లాగిన్ అయ్యేటప్పుడు లాగిన్ విత్ గూగుల్ ఉంటుంది, లాగిన్ విత్ ఫేస్బుక్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ గూగుల్ ఒక హెల్ప్ అనేది తీసుకుంటున్నాం దాన్ని లాగిన్ అవ్వడానికి. అదే చెప్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ డేటాబేస్లో డేటా సెంటర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ డేటా మార్చాము, అప్పుడు మీరు ఫేస్బుక్లో కానీ మిగిలిన అప్లికేషన్స్లో గూగుల్తో లాగిన్ అవ్వాలంటే మీరు అవ్వగలరా? అవ్వలేము. అదే ఇక్కడికి వచ్చే ప్రాబ్లం అనమాట. ఒకవేళ సపరేట్గా క్రియేట్ చేస్తామంటే మనకు వచ్చే ఇష్యూ ఇది. ఓకేనా, దట్ ఈజ్ అబౌట్ ద పాయింట్ అనమాట. ఓకే, అంతేనండి. ఇది లేయర్డ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ క్లౌడ్ అంటే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఉంది. ఓకేనా, మీరు ఇమేజ్ చూస్తే మీకు ఇమేజ్ చూసుకుని ఈ కంటెంట్ చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతిదానికి ఒక ట్రీ డయాగ్రామ్ అనమాట. ఒక ఫ్లో చార్ట్ అనేది ఎలా మూవ్ అవుతుందో ఒక్కొక్క లేయర్ మధ్య కనెక్షన్ కూడా అలాగే ఉంటుంది. ఒక లేయర్లో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా రెస్ట్ ఆఫ్ ద టాప్ లేయర్స్ ప్రతి దానికి ఎఫెక్ట్ అయిపోతుంది. ఓకేనా, ఒకవేళ క్లౌడ్ కంప్యూటింగ్ లేయర్స్ అని అడిగితే అప్లికేషన్, ప్లాట్ఫామ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ రాస్తారు. అలా కాకుండా టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అని రాయమంటే SaaS అని పెట్టి అప్లికేషన్ లేయర్ కమ్స్ అండర్ ద SaaS అని చెప్పి ఈ పాయింట్స్ రాయొచ్చు. ప్లాట్ఫామ్ యాజ్ లేయర్, ప్లాట్ఫామ్ లేయర్ అని గురించి మెన్షన్ చేసి ఇవన్నీ రాయొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అని హెడ్డింగ్ పెట్టి దేర్ ఆర్ 2 types ఆఫ్ లేయర్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్, డేటా సెంటర్ లేయర్ అని చెప్పి రాయొచ్చు. ఎలా రాసినా ఎలాంటి ఇష్యూ అయితే లేదు. అందుకని ఈ ఇమేజ్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకేనా, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మీకు విన్న తర్వాత మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్లో రాయండి కంపల్సరీగా. అట్ ద సేమ్ టైం వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.